మొత్తం మీద ఇవాళ రోడ్ల విస్తరణకు సంబంధించి, తర్వాత రోడ్ల మరమ్మతులకు సంబంధించి, కొత్త రోడ్ల నిర్మాణానికి సంబంధించి హ్యామ్లో భాగంగా ఇవాళ ప్రారంభోత్సవ కార్యక్రమాలు, తర్వాత శంకుస్థాపనలు ఇవన్నీ కూడా జరగనున్నాయి. నల్లగొండలో జరిగేటువంటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు వీళ్ళందరూ కూడా హాజరవుతున్నారు. అయితే కొన్ని అంటే వేల కిలోమీటర్ల పరిధిలో ఈ రోడ్లు విస్తరించాలి, తర్వాత ఇవన్నీ కూడా గ్రామాలకు రోడ్లు వేయాలనేటువంటి ఆలోచన మంచిదే. కాకపోతే ఏంటంటే మంత్రుల విషయంలో కానీ, లేకపోతే ఎమ్మెల్యేల విషయంలో కానీ, లేకపోతే ఇంకెవరి విషయంలో కానీ వాళ్ళు ఒకవేళ ప్రభుత్వం నుంచి ప్రకటనలు ఇచ్చేటప్పుడు కూడా ఎటువంటివి చూస్తారో ఒకసారి మీరు చూడండి, మీరు ఒకసారి అర్థమవుతుంది. ఇది ఇవాళ ప్రకటన. ఇది రహదారులు భవనాల శాఖ తెలంగాణ రాష్ట్రం. ఇక వేసింది కదా గవర్నమెంట్ యాడ్. దీనికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఫోటో చూడరు. ఇక్కడ ఎప్పుడన్నా వాకిటి శ్రీహరి కానీ, వాకిటి శ్రీహరి ముదిరాజు కానీ, పొన్నం ప్రభాకర్ గౌడ్ కానీ, లేదంటే ఇప్పుడు దేవాలయాలకు సంబంధించినటువంటి విషయం వచ్చినప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నది కొండా సురేఖ, ఆ ఫోటో కానీ ఎప్పుడైనా ముఖ్యమంత్రి స్థాయిలో సేమ్ ఫోటోలు వేస్తే ఎప్పుడైనా ఒప్పుకున్నారా? అసలు వేసినరా ఎప్పుడన్నా? ఎక్కడ కూడా కనిపించేది. కాకపోతే ఏంటంటే ఒకే సామాజిక వర్గం కాబట్టి తర్వాత అంతా ఒక లెక్క ఉంటుంది కాబట్టి అట్లా వీళ్ళు వేసుకుంటారు. తర్వాత వేసుకున్నా కానీ ముఖ్యమంత్రి కూడా ఏమననేటువంటి ఆలోచన అనమాట. ఈ స్థాయిలో ఎప్పుడైనా వాకిటి శ్రీహరి ఫోటోని కానీ, ఈ స్థాయిలో ఎప్పుడైనా పొన్న ప్రభాకర్ ఫోటోను కానీ, ఈ స్థాయిలో ఎప్పుడైనా కొండా సురేఖ ఫోటోను కానీ ఇట్లా వేసిండ్రా ఎప్పుడైనా? వేసుకోరు, వెయ్యరు. వేస్తే వాళ్ళు ఒప్పుకోరు. కాకపోతుందంటే ఇప్పుడు నడిచిపోతుంది లెక్క అంతా కూడా. చూసారు కదా, బీసీలో ఎవరైనా ఉంటే ఇంత ఉంటుంది లెక్క. తర్వాత ఎస్సీ ఎస్టీలకు కూడా అసలు యాక్చువల్గా అవకాశం కల్పించరు. కాకపోతుందంటే మళ్ళీ ఏమైనా అనుకోగలని చెప్పేసి ఇక్కడ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నది, అటు సీతక్కది ఓ ఫోటో వేసేసి ఇంతంతా వేసేసి వదిలేసిండ్రు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, అంటే బీసీ సాధికారత ఎందుకు కావాలి, తర్వాత ఎందుకు వివక్ష ఎదురవుతుందని చెప్పేసి మొత్తం కూడా మాట్లాడుతున్నారు. అంటే ఇక ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఆయన మంత్రే, తర్వాత ఈయన కూడా మంత్రే, తర్వాత వాళ్ళు సమాన స్థాయిలో హోదా ఉంటుంది, వీళ్ళకి సమాన స్థాయి హోదా ఉంటుంది. అయినా కానీ వీళ్ళవి రావు, వాళ్ళవి వస్తాయి. వచ్చినా కానీ మళ్ళీ సమాన స్థాయిలో ఒకవేళ మనం సొంతంగా వేయించుకున్నా కానీ, ఒకవేళ సొంతంగానే వేయించుకుందాం అనుకుందాం, సొంతంగా వేయించుకున్నా కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన హైట్ తోటి ఆయన మొత్తం ఫోటో ఈ లెవెల్లో ఎక్కడ మనకు కనిపించదు. చూడండి మీరు ఎక్కడన్నా అబ్జర్వ్ చేయండి. కాబట్టి ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జూలై 5న భువనగిరిలో రాజ్యాధికార సమరభేరి సభను నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇవాళంత ఆదివారం కదా, 28 వచ్చే ఆదివారం రోజు భువనగిరిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి అందరూ రావాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాడు తీర్మానం వలన. ఎందుకంటే ఇది మన బతుకుల కోసం, మన భవిష్యత్తు కోసం, మన తలరాతలు మార్చుకోవడం కోసం, మన తరాల యొక్క భవిష్యత్తును మార్చడం కోసం నాంది వలుకుతూ ఉంది. కాబట్టి అందరూ తరలి రావాలి. తరలొచ్చి అసలు యాక్చువల్గా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సత్తా ఎందో, అంటే బిగ్ క్లాస్ సత్తా ఎందో చాటాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి తీర్మానం పిలుపునిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి వివక్షలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు సొంతంగా ఫోటో వేసుకున్నా కానీ వేసుకోవడానికి అవకాశం ఉండదు, వేసుకోరు మనోళ్ళు. వేసుకుంటే అది మరో వేరే లెక్క ఉంటుంది. కాబట్టి అట్లుంటుంది.